3.5 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన రాచకొండ పోలీసులు. మల్కాజ్గిరి రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను పోలీసులు గుర్తించి వాటిని తిరిగి బాధితులకు అందజేశారు. మొత్తం 1130 మొబైల్ ఫోన్లకు రికవరీ చేయడంలో రాచకొండ పోలీసులు విజయవంతమయ్యారు. ఈ ఫోన్ల విలువ సుమారుగా 3.5 కోట్లు ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలిపారు. ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా CEIR అనే కేంద్ర ప్రభుత్వం పోర్టల్ సహాయంతో పోలీసులు ఫోన్లను గుర్తించారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను పోలీసులు బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రజలకు మంచి చేయడమే తమ లక్ష్యమని, మొబైల్ పోగొట్టుకున్న వారు CEIR పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫోన్ అనేది తీసుకొని బయటకు వస్తున్నాడు. ఈ ఫోన్ అనేది ప్రపంచం అంతా కూడా ఈ ఫోన్ మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ ఫోన్ ని టార్గెట్ అనేది ఏంటంటే శరీరంలో ఒక పార్ట్ పోయినట్టు. కాబట్టి ఈ ఫోన్ ని దయచేసి ప్రతి వాళ్ళు కూడా దీన్ని పోకోకుండా కాపాడుకోవడం మన బాధ్యత. పోయిన వెంటనే మనకి ఇచ్చినందుకు డిపార్ట్మెంట్ వాళ్ళకి మరీ ధన్యవాదాలు. తర్వాత ఈ ఫోన్ మీద ప్రపంచమే ఆధారపడి ఉంది. ఈ ఫోన్ గురించి ప్రతి వాళ్ళకి తెలుసు ఇప్పుడు. కాబట్టి మనిషిలో ఒక పార్ట్ లాంటిది. కాబట్టి మన శరీరాన్ని మనం ఎలా కాపాడుకుంటామో ఈ ఫోన్ కూడా మనం కూడా అంత బాధ్యతగా కాపాడుకుంటేనే మనకి మంచిది. నెక్స్ట్ మన బాధ పోయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, అలాగే మనం ఫోన్ పోయినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి ఇలా హెల్ప్ చేసినందుకు మన బాధ మనకు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, రాచకొండ పోలీస్ స్టేషన్ మరీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ మన జవహర్లాల్ పిఎస్కి కంప్లైంట్ ఇచ్చాడు. కూడా బాగా ఫోన్ పోయింది అప్పుడు అది మళ్ళీ దొరుకుతుంది నమ్మకం లేదు. ఫోన్ దొరకడం అదృష్టం. పోయిన ఫోన్ చాలా మంది ఏంటంటే ఫోన్ పోయిందంటే పోయింది దొరకదని సగం కంప్లైంట్ చేయకుండా ఉంటుంది. కంప్లైంట్ చేయకుండా వెనకాల కంప్లైంట్ చేయకుండా కంప్లైంట్ ఇస్తే పక్కా దొరుకుతుంది ఫోన్. నా ఫోన్ కూడా పోయింది, కంప్లైంట్ ఇచ్చాను, దొరికింది. మా ఫోన్ అనేది ఫస్ట్ పోతే కంప్లైంట్ చేయాలి. ప్రతి ఒక్కరు దొరుకుతుంది ఎప్పటికైనా. మన జాగ్రత్తలు మనం పోగొట్టుకుంటాం. ఫస్ట్ మన జాగ్రత్తగా ఉంటే పోదు. Very thankful. I'm out of speech. It's been 4 months. I'm out of state. These people are in their own state. I'm out of state. Even I don't know the language to whom to communicate, to whom to tell. I don't know. Finally, I lost my phone 4 months back, and I complained in the police station. Immediately they took complaint, and they assured me that they will surely recover the phone as soon as possible. Then before 2 weeks I got a call. Your mobile is recovered. After pressing it, we will give you back. I'm speechless. I'm really thankful to each and everyone, including Webinar Station and the team, entire cyber team, whoever is involved in this recovery. I think I can see many phones. Not only mine, more than 1,000 phones I can see. Through this, we can see that how delicately they are working and how they are bringing back the phones. They are assuring us that they are working for us. They are here, and I would like to say that public we should be a little bit careful. Even though they are working for us, some careless issues we can prevent by ourselves. I don't know what else to speak. Really, I'm very thankful. I never forget this incident. I never forget their help, because I was depressed for more than 2 months. I was crying throughout the night. I didn't even sleep. I don't know what. I never expected I would get my mobile back. It is only because of them. They only made me to stand here. I'm very thankful. Each and everyone. They treated me very respectfully. I would like to add at this point. They treated me very respectful. Whenever I'm going to station, they need to give me some information. It is in Andhra, we are tracking, we will bring back. Like that, some kind of information they used to tell. So I'm very thankful. These key focuses and everything. Pocket of it, my husband. Suddenly, phone global screen.
ఎంతలో కాంటాక్ట్ అయ్యో చెప్పారు, మీ ఫోన్ కింద పడిపోయింది, మీ వెనుక ఉన్న అబ్బాయి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు, మీరు చూడండి అని వెళ్ళిపోతున్నాడు. మేము ప్లేస్ చేసాం, అంటే ముందుగా వెళ్ళాము ఎవరు వేసుకుంటే అనేది చూసాం, కానీ అసలు దొరకలేదు. మళ్ళీ యూటర్న్ చేసి బహుశా లాస్ట్ కాలేమో అక్కడ ఎక్కడ పడిపోయిందేమో అని చెప్పి యూటర్న్ చేసి వచ్చే వరకు ఆ ఫోన్ అక్కడ లేదు. అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, ఏం కాదు ఫస్ట్ మీరు నాచారం పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి అని ఇమీడియట్ గా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసాము. వాళ్ళు ఇమీడియట్ గా IMEI నెంబర్ తీసుకొని మాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మీ ఫోన్ కంపల్సరీ తీసుకొస్తాము, రికవరీ చేస్తాము అని చెప్పారు. నా ఫోన్ 6 months బ్యాక్ పోయింది, అస్సలు హోప్స్ లేకుండే, ఇంకా పోయింది ఏం కాదు అని చెప్పి కొత్త ఫోన్ తీసుకున్నాం, కానీ ఆ ఫోన్ దొరకలే అని చాలా డిప్రెషన్ లో వెళ్ళింది. కొంతమంది సెంటిమెంటల్ ఫోన్స్ ఉంటాయి కదా, హస్బెండ్స్ ఇచ్చినాయి అలా కూడా ఉన్నాయి. సో కానీ 17th రోజు మాకు కాల్ వచ్చింది, మీ ఫోన్ దొరికింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఐ థ్యాంక్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద రాజకొండ పోలీస్ కమిషనరీ అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి హూ ఆర్ దేర్. Technology of CIR is very latest technology. Thank you so much, sir. ఇది జనరల్గా ఒక కేసు నేరం జరిగినప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ విక్టిమ్ అండ్ అక్యూజ్ కనెక్ట్ అయినటువంటి కేసులు ఉంటాయి. బట్ హియర్ దిస్ ఇస్ అ హ్యూజ్ వన్ వేర్ 3.5 crore వర్త్ సెల్ ఫోన్స్ రికవరీ అవ్వడం, అందులోనూ 1130 ఫోన్స్ మొత్తం పోయినవి మనం రికవర్ చేయగలిగాం. మా క్రైమ్ ఆఫీషియల్స్, పోలీస్ స్టేషన్ ఆఫీషియల్స్ బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేసినందుకు రికవరీ జరిగింది. ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేము వాళ్ళు ఫాలోఅప్ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫోన్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ తెలవడం, వాళ్ళు వేరే సిమ్ కార్డ్ వేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడి ఈ ఫోన్ దొంగతనం జరిగిన ఫోన్ మీరు ఇవ్వాలంటే చాలామంది వాలంటీర్గా వాళ్ళు మనకు పంపించారు, కొందరు ఇవ్వలేదు. కానీ మేము ఇందాక విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దెన్ దే గాట్ దే ఫోన్స్ బ్యాక్. దే ఆర్ నాట్ విక్టిమ్స్, విక్టిమ్స్ నో, దే గెటింగ్ దే ఫోన్స్ బ్యాక్. కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ పీపుల్ నో. సో వాళ్ళ ఇంటరాక్షన్లో చూస్తే ఒకరి ఫోన్ 1 year కింద పోయింది, ఒకరి ఫోన్ ఒక 6 months కింద పోయింది, ఒకరి ఫోన్ ఫ్యూ మంత్స్ 2-3 months కింద పోయినాయి ఉన్నాయి. ఈ ఫోన్స్లో ముఖ్యంగా ఎల్బీ నగర్ జోన్ నుంచి 706 ఫోన్స్, మల్కాజ్గిరి నుంచి 312 ఫోన్స్ అండ్ భువనగిరి నుంచి 112 ఫోన్స్, 1130 ఫోన్స్ పోయినవి ఈ విధంగా ఉన్నాయి. అయితే పోలీస్ స్టేషన్లో మీరు ఫోన్ పోయిన తర్వాత కంప్లైంట్ చేసినప్పుడు CEIRలో ఎంట్రీ పెట్టినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు మీరు సర్టెన్ ఇన్ఫర్మేషన్ మీ ఆధార్తో పాటు IMEI నంబర్స్ అవన్నీ మీరు ఉండాలి. అవి ఉండడం మూలంగానే దెన్ యూ కెన్ ఎంటర్ ప్రాపర్లీ. ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్లో IMEI నంబర్స్ని ఫోన్లు దొంగతనం చేసినప్పుడు కాకుండా టెర్రరిస్టులు కానీ ఎక్స్ట్రీమిస్ట్ రిలేటెడ్ ఇష్యూస్లో మేము పర్సూ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆర్డినరీ వ్యక్తులు కూడా దొంగతనం చేయడం మూలంగా ఇవి అల్టిమేట్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి వెళ్తున్నాయి. సైబర్ క్రైమ్ చేసిన క్రిమినల్స్లో చేతిలో కానీ, టెర్రరిజం పర్స్పెక్టివ్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ వాడుతున్న ఫోన్స్లు ఇవి ఉంటున్నాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి ఎవ్రీ సెల్ ఫోన్ ఓనర్, ఇట్ ఈస్ నాట్ దట్ యూ లాస్ట్ యువర్ ఫోన్, నా ఫోన్ నేను పొడగొట్టుకున్నాను అనే ఎమోషనల్ అటాచ్మెంట్ బాధ ఉంటుంది. కానీ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఆల్సో. Cell phone, we recovered so many cell phones because we are considering in these phones at least ఒక 30% అన్న అటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ చేతిలో వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో ఇవి కాకుండా ఉండాలంటే మీరు ఎక్కడ ఎవరైనా వచ్చి అంటే బోత్ డిమాండ్ సప్లై రెండిట్లో మనం ఈక్వల్గా కంట్రోల్ చేసినప్పుడే ఇటువంటిది దొంగతనం జరగకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ యూ గో అండ్ బై ఇన్ షాండీస్లో వీక్లీ మార్కెట్స్లో పోయి కొంటున్నారు సెల్ ఫోన్స్. అతను ఎవరో ఏదో ఊరు నుంచి వచ్చాను వెళ్ళాలి అమ్మాలి అన్నప్పుడు కొనేస్తున్నారు.
because the 1,000 rupees, I mean, for 10,000 rupees cell phone, you're getting for 1,000 rupees and you should not buy it because no lunch is free and no one will sell you so cheap way. So దాంట్లో ఏదో ఉంటుంది. You must inform the police. You must come out of the greediness of having getting a phone for a cheaper rate. That may be used by some terrorists. That might have been used by some cybercrime criminal. That must have been used by some drug peddler. Maybe any other murder case లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఉన్నట్టు కనెక్టివిటీ ఉన్న ఫోన్ కూడా మీకు అమ్మొచ్చు. కాబట్టి అట్లా అన్నోన్ పీపుల్ను మీకు ఫోన్ అమ్మడానికి ఎక్కడైనా ఆఫర్ వస్తే కైండ్లీ డోంట్ బై ఇట్.